నువ్వు ప్రధాన కారణము మన దేశంలో అయితే మతమే ప్రధానం అయిపోయింది. హ్మ్. మావాడైతే చాలు. ఉమర్ ఖలీద్ మనవాడు జైల్లో ఉన్నాడు. అంటే ఏంటి ఈ మనవాడు అనేదానికి ఏంది ప్రామాణికత ఏంది అసలు? ఎవరు మనవాడు? ఎవరు నేరస్తులను కూడా మనవాడు అని చెప్తే ఇంకేం కావాలి? ప్రజలు కూడా ఓట్లు ఎట్లా ఇస్తున్నారు అసలు? కనుక అవును. ప్రాబ్లం అంతా ఏముంది అంటే, నేను అందుకే అంబేద్కర్ మహాశయుడే అన్నాడు. ముస్లిం అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంటది. ఆయనకు టెరిటోరియల్ లాయల్టీ అంటాం. అంటే దేశం యొక్క భూభాగాల పైన ఉండే లాయల్టీ కన్నా భక్తి కన్నా హ్మ్. ఆయనకు ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ ఎక్కువ ఉంటది. అంటే ఈ దేశం యొక్క బయట మక్కా పైన ఉంటది, లేకపోతే ఇంకో మతం పైన ఉంటది. ఆ మతం యొక్క ప్లేస్ పైన, ఉదాహరణకు మీరు పాకిస్తాన్ లో ఈరోజు గొడవ అవుతుంది బాగా. హ్మ్. షియాలందరూ తిరగబడుతున్నారు. ఏమన్నాడు ఆ మునీర్ అంటే, అరే మీరు ఖమైనీ ఆ మీకు అంత బాధ అనిపిస్తే మీరు ఇరాన్కి వెళ్ళిపోండి. ఖమైనీ కోసం మీరు ఇక్కడ ఉద్యమాలు చేయొద్దు. అదే. ఖమైనీ ఎవరు? ఇరాన్ వాడు. మీరు ఇరాన్కి వెళ్ళిపోండి, పాకిస్తాన్ లో ఉండకండి అని ఆయన ధమ్కి ఇచ్చారు. ఇస్తే వాళ్ళంతా తిరగబడ్డారు. నేనేమంటున్నా అంటే, నిజంగా కూడా మరి మీ దేశం పాకిస్తాన్ కాదా? అవును. షియాలకు భక్తి ఇరాన్ మీద ఉండాలి, సున్నీలకు భక్తి పాకిస్తాన్ మీద ఉండాలనా? లేకపోతే సున్నీలకు భక్తి దీనిపైన మక్కా మీద ఉండాలనా? సార్ మక్కా భారతీయులకు మక్కా పైన కన్నా దేశం పైన ఉండొద్దా? సార్ దేశం ముఖ్యం కాశ్మీర్‌లో కాదా? కూడా సార్ ఇప్పుడు చాలామంది చూస్తుంటే ఇరాన్‌లో యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము మా బంగారాన్ని అండ్ మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులందరినీ ఇరాన్‌కు మేము గిఫ్ట్ ఇస్తాం. తద్వారా ఆ దేశానికి సహాయం చేస్తామని చాలామంది షియాలు ఈ విధంగానే తమ దగ్గర ఉన్న డబ్బంతా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం సార్. అదే అంటున్నా కదా, నీ హ్మ్. దేశము, నువ్వు పుట్టిన మట్టి, ఇవన్నీ పక్కకు పోతాయి. ఎక్కడ ఉన్న మతం కోసము నీ లాయల్టీ అంతా కూడా, నీ భక్తి అంతా కూడా మతం పైన ఈ భక్తి కదా. అందుకే కదా ఈరోజు వందే మాత్రం పాడం మేము అనేది. ఎందుకంటే మాకు భక్తి మా భారత్ మాత కాదు, మాకున్న భక్తి నాకు మతం మీదనే. మతానికే నేను, మా అల్లాకే నేను దండం పెడతా గానీ ఈ హ్మ్. భారత్ మాతకు, ఆ మాతకు, ఈ మాత కంటే జాంతానై. అది అవును. నువ్వు చచ్చేది భారత్ లో కదా బాబు. నువ్వు పుట్టింది భారత్ లో పుట్టినావు, నువ్వు చచ్చేది భారత్ కదా. ఈ మట్టి మీద నీకు భక్తి లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఎవరి మీద ఉంటది? దాంతోటే కదా రెండు జాతి ద్విజాతి సిద్ధాంతం వచ్చింది. హ్మ్. దానికోసం కదా దేశం ముక్కలైపోయింది. కనుక ఈ రోజు ఇంకో దేశాన్ని ఏర్పాటు చేసుకున్నావు. మరి కనీసం ఆ దేశంలోనన్నా ఉంటావా? నీ భక్తి ఇరాన్ మీద ఉంటుందా? కనుక హ్మ్. నా ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇస్లాం అనేటువంటి ఒక ఆ మతం దేని ప్రోత్సహిస్తుంది అంటే, ఎక్స్ట్రా టెరిటోరియల్ లాయల్టీ. కనుక తాను ఉండే భూమి, దేశం అన్ని పక్కకు పెట్టి నా మతమే ప్రధానము అనేటువంటి ఒక స్థితి, నేషన్ ఫస్ట్ అంటే వాడు ఒప్పుకుంటాడా? నో, మై రిలీజియన్ ఫస్ట్, ఇస్లాం ఫస్ట్, అల్లా ఫస్ట్. ఈ ఈ వాదన కారణంగా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.